దాంట్లో భాగంగానే విద్యతో పాటు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో గుర్తించే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ భూమి పూజ గతంలో చేసుకున్నాం. ఆ పనులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన నిధులు కూడా 2 స్లాబ్లు కూడా అయిపోయినాయని చెప్తా ఉన్నారు. వారికి కావాల్సిన నిధులు కూడా వెంటనే త్వరితగతిన రిలీజ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వైరా శాస్త్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ ఆనాడు 2022 బహుశా నేను అనుకుంటున్నాను 2022 ఆ ప్రాంతంలో 2004 2003 ఆ ప్రాంతంలో 2003 ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు గమనించి ఆ రోజు మేమందరం యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించి ఇక్కడ రైతుల పక్షాన పెద్ద ఎత్తున దీక్ష ధర్నాలు చేసి ఆ తర్వాత ఏన్కూరు దగ్గరికి వెళ్ళి ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్లను లాకులెత్తి ఈ వైరా రిజర్వాయర్ తీసుకొచ్చి ఈ పంట పొలాలని ఇక్కడ ఉన్నటువంటి దాహత్తు తీర్చిన సంఘటనలు నాకు బాగా గుర్తు ఉన్నాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా అదే మొదటిసారి ప్రజల కోసం. ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి కోర్టుకు వెళ్లి కేసు కోసం నిలబడ్డది కూడా ఈ వైరా రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లని రైతుల కోసం ప్రజల కోసం అందించడానికి వెళ్ళటమే. అటువంటి సంఘటన ప్రతిసారి గుర్తుకొస్తుంది. కాబట్టే నేను రాగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరా రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి లైనింగ్ చేయించడానికి ఆనాడు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొదటి దశ పూర్తి చేశాం. ఆ తర్వాత క్రమంలో 10 సంవత్సరాలు ఆ లైనింగ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకపోతే ఈనాడు మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మిగిలిపోయి ఉన్నటువంటి కెనాల్ లైనింగ్ కోసం మరో 400 కోట్ల రూపాయలు ఒకటే రోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో గతంలో ఇప్పుడు జరగలేదు. ఈరోజు మీ ప్రియతమ నాయకుడు శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి ఒక స్కూల్కి 200 కోట్ల రూపాయలు, పిఆర్ రోడ్లకి ఒక 77 కోట్ల రూపాయలు, R&B రోడ్డుకి ఒక 70 కోట్ల రూపాయలు, NPDCLకి ఒక 20-25 కోట్ల రూపాయలు, మున్సిపల్ వర్క్కి 15 కోట్ల రూపాయలు లెక్క ఇంకా అన్ని కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలకు పైబడి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం.